మేడ్చల్ జిల్లా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ కార్యాలయంలో 207 మంది లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఈ రోజు మేడ్చల్ జవహర్ దమాయిగూడ పెద్ద ఎత్తున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో 1,116 రూపాయలు చెక్కులను అందించడం జరిగిందని, రాబోయే రోజుల్లో పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి మండపంలోనే చెక్కులు అందించే విధంగా, అంతేకాకుండా తులం బంగారం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జవహర్ మేయర్ దొంతగాని శాంతి కోటేజ్ గౌడ్, తహసీల్దార్ సుచరిత, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, జవహర్ నగర్ కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబరు తదితరులు పాల్గొన్నారు. బాలాజీ నగర్, అదేవిధంగా దమ్మాయిగూడ 3 మున్సిపాలిటీల పరిధిలో వందల మంది కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే ఆడబిడ్డలకి కళ్యాణలక్ష్మి పథకం కింద ₹1,00,000 చెక్కుల పంపిణీ గౌరవ శాసనసభ్యులు మేడ్చల్ మల్లారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ బాలాజీ నగర్ మున్సిపల్ చైర్మన్ మేయర్ శాంతి కోటేశ్వర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ప్రభుత్వ అధికారులతో సమక్షంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగుతామని, రాబోయే కాలంలో పెళ్లి పందిరిలోనే చెక్కులు ఇచ్చే పద్ధతి కనుక ఉండి ఉంటే ఇంకింత పేదలకు మంచి జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెళ్ళిళ్ళైన 6 నెలలకో ఏడాదికో మళ్ళీ చెక్కులు రావడం వల్ల కొన్ని ఇబ్బందులు అవుతాయి. పెళ్లి పందిరిలోనే చెక్కులు ఇచ్చే పద్ధతి కనుక ఉంటే పెళ్లి చేసేటువంటి కుటుంబానికి అమ్మ నాన్నకు కొంత వెసులుబాటు ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతి రావాలని మనకు కోరుకుంటున్నా. ఇంకా వాళ్ళకు తులం బంగారం వచ్చే ఆస్కారం ఉంది మాట్లాడుతున్నాం.